మీకు గుర్తుందా కోరాహు వంశీకుల్ని వారు దేవుని యొక్క ఉగ్రతకు ఎలా గురయ్యారు? దేవునికి, దేవుని సేవకునికి విరుద్ధంగా వ్యవహరించినందున దేవుని కోపము వారి మీదకు వచ్చినందున భూమి నెరవిడిచగా వారు మృంగివేయబడ్డారు. ఆ తర్వాత వారి కుమారులు అనుకున్నారు, మన తండ్రులు చేసిన పొరపాటు మనము చేయకూడదు. చాలాసార్లు మనం సర్దుకుంటాం ఈ విషయాల్లో. అరే, మా పితరుల దగ్గర నుంచి వస్తుంది ఈ ఆచారం, అంత తొందరగా మేము ఎట్లా కాదనం. మా తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది ఈ ఆచారం, దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన ఇది కాదని ఎట్లానం. దేవుడు దేవుడే, భక్తి భక్తే, మా ఆచారాలు మాకు ఉండనివ్వండి అని చాలామంది మాట్లాడే విధం నేను చూస్తాను. సారీ, యూ కెనాట్ కంటిన్యూ దాట్ విచ్ ఈస్ అగెయిన్స్ట్ ద లార్డ్. దేవునికి విరుద్ధమైనటువంటి ఏ ఆచారము, అది తాతైనా, తండ్రి అయినా, ముత్తాతైనా, ఎవరైనా, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వారు ఎవరైనా కానీ అది ప్రవేశపెడితే ఆ తర్వాత వారి సంతానముగా నీవు దాన్ని కొనసాగించడానికి వీల్లేదు. ఒకవేళ కొనసాగించినట్లయితే నీవు కూడా వారి జాబితాల్లో చేర్చబడతావు. కోరాహు కుమారులా పని చేయలేదు. మా తల్లిదండ్రులు చేసిన పొరపాటు మేము చేయము అని వారు దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వారుగా విధేయులై, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన అని ఎంత స్పష్టంగా మెన్షన్ చేస్తాడు. కోరాహు వంశస్థులు అని అనలేదు, కోరాహు కుమారులు. ఎవ్రీ టైమ్ వి గో అగేన్స్ట్ ద లార్డ్, వి గో ఇన్ టు ద కంట్రోల్ ఆఫ్ ద ఎనిమీ. మనం ఎప్పుడు ప్రతిసారి దేవునికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు శత్రువు యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతాం, శత్రువు యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. గుర్తుంచుకోండి, ఇశ్రాయేలు జీవితంలో, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ప్రతిసారి అదే జరిగింది. నేను నా తాత కంటే, నా తండ్రి కంటే శ్రేష్టమైనటువంటి భక్తిని చేస్తాను, మా తాత తండ్రి కంటే శ్రేష్టమైనటువంటి విధంగా నేను ప్రార్థన చేస్తాను, సువార్త ప్రకటిస్తాను, సేవ చేస్తాను అనే భావాలు మనం కలిగి ఉండాలి.